ఇవాళ రాష్ట్రంలో ఒక అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఒక నియంతృత్వ పాలన నడుస్తూ ఉంది. రైతులకు రైతు బంధు లేదు, వడ్లు వనుడు లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, కరెంట్ చక్కగా వస్తలేదు, హైదరాబాద్ మహానగరంలో మంచినీళ్ళు చక్కగా వస్తలేవు, ఊళ్ళు గాని పట్టణాలు గాని పరిశుభ్రత లేదు, ఊడ్చేటోడు లైట్లు, అసలు డ్రైనేజ్ వ్యవస్థ ఏది చక్కగా లేదు. మీరు చెప్పినటువంటి మహిళలకు 2500 ఇస్తామన్నది ఇచ్చింది లేదు, తులం బంగారం ఇస్తామన్నది ఇచ్చింది లేదు. కేసీఆర్ కిట్టు పథకం గతంలో మేము పెడితే దాన్ని బంద్ పెట్టిరు. మీరు గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ పెడితే దాన్ని పట్టించుకుంటలేరు. దళిత బంధు మేము 10 లక్షలు ఇస్తే మీరు 12 లక్షలు ఇస్తామన్నారు, ఒక కుటుంబానికి ఇవ్వలేరు. ఇవాళ ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, యువత కానీ, మహిళలు కానీ, సింగరేణి కార్మిక లోకం కానీ ఏ ఒక్క వర్గం ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తికరంగా లేదు. ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహారం చేస్తూ ఉంది, మొద్దు నిద్ర నటిస్తూ ఉంది. కాబట్టే నిన్నటి మీటింగ్లో నేను మొద్దు నిద్ర నటిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపాలంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పి తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఆనాడు పోరాటాలు చేసినామో, సాగరహారము, మిలియన్ మార్చు, అసెంబ్లీ ముట్టడి, సడక్ బంద్ లాంటి కార్యక్రమాలు చేసినామో అటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తేనన్నా ఈ ప్రభుత్వంలో కదలికి వస్తుంది అని చెప్పి నేను మాట్లాడినా, ఇక దాన్ని కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటా, కోడిగుడ్డులో బొక్కలు వెతుక్కుంటా, పైశాచికానందం బాలకృష్ణ ఇట్లన్నాడు అట్లన్నాడు అని చెప్పి వాళ్ళ అనుకూల మీడియాలో, వాళ్ళ సోషల్ మీడియాలో రోల్ చేస్తా ఉన్నారు. సరే చేసుకోండి. ఎందుకు మీకు ఇంత కోపం బాలకృష్ణ మీద? ఉద్యమంలో ఆ రోజు 220 కేసులు పెట్టారు సుమన్ మీద. మళ్ళీ చూస్తుంటే ఆ రికార్డు బదలు కొట్టాలనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నట్టు కనబడుతున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఒకటి మాత్రం పక్క, సింగరేణిలో జరుగుతున్న బొగ్గు దోపిడీ, సింగరేణిలో ఏదైతే మొన్న మా నాయకులు బయట పెట్టినారో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీయనిది తీసినట్టు చూపెట్టి వాళ్ళ 1600 కోట్ల గోల్మాల్ కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో, సింగరేణి కార్మికుల పొట్టగొట్టే విధంగా బోర్డు పెట్టకుండా ఏదైతే సతాయిస్తున్నారో, విజిలెన్స్ ఎంక్వైరీ పేట వేధిస్తున్నారో, మీ కుంభకోణాల నుంచి దృష్టి మలచడానికి ప్రయత్నం చేస్తున్నారో దీన్ని వదిలిపెట్టాం. మా సోదరుడు ధైర్యంగా ఉన్నాడు. సోదరుడు చెప్తా ఉన్నాడు, నా గురించి బాధపడకండి, సింగరేణి కార్మికుల మీద దృష్టి పెట్టండి. మా వాళ్ళు ఆక్రోషంతో ఉన్నారు మంచిర్యాల జిల్లాలో, మా ఆదిలాబాద్ జిల్లాలో, రామగుండంలో, దాని మీద దృష్టి పెట్టండి అన్న, వాళ్ళ కోసం కొట్లాడండి, నాకు జైలు కొత్త కాదు అని చెప్పి తమ్ముడు చెప్తా ఉన్నాడు. ఈ కేసు చూసినప్పుడు మొన్న జడ్జి గారే ఆశ్చర్యపోయారు. వాళ్ళు పెట్టిన సెక్షన్లు అవి చూసినప్పుడు అసలు బాలకృష్ణ మాట్లాడింది ఏంది, మీరు పెట్టిన సెక్షన్లు ఏంది, ఆయుధాలు పట్టుకున్నట్టు, ఎవరిని చంపడానికి ప్రయత్నించినట్టు, దేశద్రోహానికి పాల్పడ్డట్టు. కానీ బాలకృష్ణ ఇక్కడ ఏం బహిరంగంగా మాట్లాడలేదు, ఎక్కడ లేదు, అది ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడుతున్నట్టుగా సృష్టించారు. ఒకటి లేనిది సృష్టించి అక్రమ కేసులు పెట్టి పంపించారు. కానీ ఇది కొత్త ఏం కాదు. ఈ చంచల్ కూడా జైలు అనేది తెలంగాణ ఉద్యమకారులందరికీ సాధారణమైంది. ఇది నాతో సహా చాలా మంది బాలకృష్ణ కూడా గతంలో 2, 3, 4 సార్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా కాలం ఉద్యమ సందర్భంలో ఎందులో ఉన్నాం. ఈ జైలు కేసు మాకేం కొత్త కాదు. ఒక దళిత బిడ్డ సింగరేణి కాలనీస్ లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తి ఒక మాట ఏదో అంటే అది పెద్ద నేరమైనట్టుగా తనని తీసుకొచ్చి జైల్లో బంధించినారు. ఏ చట్టం ప్రకారం అయితే సుమన్ నేరస్తుడు అని చెప్పని జైల్లో పెట్టినారో మరి అదే చట్టం రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వర్తించదు? లాగుల తొండలేస్తా అంటే రజాకార్ల భాష, పొట్ట చీల్చి పేగులు మెడలకేసుకు తిరుగుతా అంటే రౌడీ భాష, క్రిమినల్ భాష, తొక్కుతా అంటే క్రిమినల్ భాష, రాళ్ళేమో ప్రామాణికమైన భాష. సింగరేణి కాలనీస్ లో 1000 కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నట్టు కార్మికులకు అనేక రకాలైన కష్టాలు, నష్టాలు ఉన్నాయని చెప్పని సింగరేణి కాలనీస్ ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తను ఒక మాట అంటే అది మొత్తం నేరమైనట్టుగా తను జైల్లో పెట్టినారు. తెలంగాణ శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రి వద్ద సుమన్ గారిని కలవడానికి ప్రజల పక్షాన ప్రజల గుర్తుగా ఆ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఈరోజు కేసు పెట్టి, అక్రమంగా కేసు పెట్టి దాదాపు 20 రోజుల నుండి జైల్లో పెట్టిన సందర్భం తెలంగాణ ప్రజలందరూ గమనిస్తారు. సుమన్కి జైలుకి రావడం కొద్దిగా కాదు. ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు కూడా కేసీఆర్ గారితో పాటు ఉద్యమంలో స్టూడెంట్ లీడర్ గా పార్టిసిపేట్ చేసి చాలాసార్లు తెలంగాణ ఉద్యమం కోసం కేసులేని అవన్నీ కూడా భరించడం తెలంగాణ రాష్ట్ర సాధనలు.